కేసీఆర్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పెట్టుకున్న వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఎవరు పెట్టించిర్రు, ఎవరు ఆడిస్తుర్రు ఈ జాతర, ఎవరు ఈ నాటకాన్ని నడిపిస్తుర్రు, ఎవరు తిట్టిస్తుర్రు కేసీఆర్ గారిని? ఇలా కేసీఆర్ గారిని తిట్టడం వల్లనే అనుమల రేవంత్ రెడ్డి సీఎం అయిందని, కేసీఆర్ తిడితే సీఎం అవుతారు అనుకొని భ్రమణ బతుకుతారు కొన్ని మంది. భ్రమను బంద్ చేయాలా? కేసీఆర్ తిడితే మీకే అంతకుముందు ఏదో జరిగిండొచ్చు కానీ ఇప్పుడు జరగదు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ అన్నట్టు ఆయన చాలా ఇప్పుడు కైలాస పర్వతం అంత ఎత్తులో ఉండు, మీరు ఆయన మీద ఉమ్మెత్తే మీ మీద పడుతుంది. అంటే ఆయన ఉద్యమ నేతను పట్టుకొని మర మనిషి అనడం ఎట్లా చూస్తున్నారు? ఇక మన ఆయన ఏది పడుతుంది, మన ఆయన తిడితే అయిపోయింది మర మనిషి, మనసులేని మనిషి, మనసు ఏదో సినిమా డైలాగ్ కొడితే అయిపోయింది. ఎవరు మన మనిషి అమ్మ? ఎవరు మన మనిషి? ఈ రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాలకు వస్తే నువ్వు రాలేదు, మీ నాయన మా తండ్రి లాంటి వాడు వచ్చిండు. మా తుంగతుర్తి ప్రాంతం, మా ప్రాంతం గోరీలు ఉంటాయి, ఊరు ముందర 10 గోరీలు, ఊరి వెనకాల 10 గోరీలు ఉంటాయి. గోదావరి జలాలు తీసుకొచ్చిండు మీ నాయన. కేఆర్ఎండికి కృష్ణా జలాలు తాకట్టు పెడితే కాలు దెబ్బ తగిలాగానే నల్గొండ మీటింగ్ పెట్టిండు కేసీఆర్. ఎక్కడ లేడు కేసీఆర్. కేసీఆర్ అనేది బ్రాండు, వైబ్రేషను. కేసీఆర్ పేరు ఎత్తుతేనే హైలైట్ అవుతా అనుకోని ముఖ్యమంత్రి లాంటి వాడే 30 సార్లు మొత్తుకుంటుండు మీటింగ్ పోతే. కేసీఆర్ ఒక్కసారి ఎత్తుతున్నా? అనుమల రేవంత్ రెడ్డి ఆయన సమర్థుడు పేరు ఎత్తుతున్నా? ఎక్కడైనా ఇన్నేళ్ల కాలంలో ఎత్తాడు. కేసీఆర్ని ఎంత మీరు ఎన్నెలించినా మీరే అధాపాదాలను పోతా తప్పితే కేసీఆర్ అంటే కవిత పెట్టిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. అది మాది తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మాది. ఆమె అనుకున్నట్టు ఎవరేమనుకున్నా కానీ ఆమె పెట్టింది తెలంగాణ రేవంత్ సేన అట్టున్నది. నాకు తెలిసి రేవంత్ సేన, ఇక ఇంకేం సేన.